హాయ్ అందరికీ నమస్కారం. కేంద్ర బడ్జెట్ 2024-25లో మన రాజధాని అమరావతికి రాజసం పట్టినట్లేనా అంటే అవుననే అంటున్నారు. ప్రస్తుతానికి ఇవ్వబోతున్నది 15,000 కోట్లే. ఇక ముందు అసిస్టెన్స్ ఇలాగే కొనసాగుతుంది అని కన్ఫర్మ్ చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 10 సంవత్సరాలు రాజధాని లేకుండా గడిపిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరాల జల్లనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే పోలవరం నిర్మాణ బాధ్యతను కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ 15,000 కోట్లు అప్పా లేదా గ్రాంటా అని చాలా మందికి అనుమానం రావచ్చు. కానీ ప్రస్తుతానికి వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొని కేంద్రం మనకిస్తుంది. అది అప్పా, అసిస్టెన్సా, గ్రాంటా అనేది తర్వాత నిర్ణయిస్తుంది. మోస్ట్లీ ఇది అసిస్టెన్స్ సహాయమే అనేసి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఇంకా ఇవే కాకుండా కొన్ని అభివృద్ధి సంస్థలు ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఆర్థిక పరమైనటువంటి మద్దతు అందిస్తాము అని చెప్పటం జరిగింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మన రాష్ట్రానికి 2 కళ్ళు లాంటి పోలవరం ప్రాజెక్టు, అమరావతి క్యాపిటల్ నిర్మాణానికి పూర్తిగా కట్టుబడి ఉన్నట్లుగా అర్థమవుతుంది. అదేవిధంగా కేంద్రం నుంచి కూడా నిధులు సమకూర్చుకునే ప్రయత్నంలో ఫస్ట్ టైం సక్సెస్ అయినట్టుగా మనకైతే అనిపిస్తుంది. ఎందుకంటే రాజధాని నిర్మాణం ఒక సంవత్సరంలోనే మనం ఊహించని విధంగా మారిపోబోతుందనటానికి ఏ విధమైన సందేహం అవసరం లేదు. ఇకనైనా నా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ని కలిగి ఉంటుంది అని ఆశిద్దాం. ఈ స్టేజ్కి తీసుకురావడానికి కారణమైన ఇప్పుడు అసిస్టెంట్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, ఇక్కడ కష్టపడుతున్న పాలకులకు కావచ్చు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.